హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట రుణాలకు సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి నిన్నటి రోజున మార్గదర్శకాలు అనేది విడుదల చేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకున్నట్లు నిన్నటి నిబంధనల్లో తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. పాస్బుక్ ఆధారంగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని స్పష్టం చేయడం జరిగింది. అయితే రేషన్ కార్డు అనేది రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు ఈ నిబంధన పెట్టినట్లు కలెక్టర్ సదస్సులో ఆయన వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రైతులు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదని, పంట రుణాలకు సంబంధించి వారి రైతు కుటుంబానికి సంబంధించి కుటుంబ వివరాలు తెలుసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డు అనేది నిబంధన ఇవ్వడం జరిగినట్లు తెలపడం జరిగింది. అయితే రేషన్ కార్డు లేని వారికి వారి వివరాలు సేకరించి వారికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టంగా తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరైతే రేషన్ కార్డు లేదో వారికి పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ సదస్సులో తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.